ఎప్పుడైతే ఈ గ్రూప్స్ ని ఏబిసిడి డి కాదు సారీ ఈ గ్రూప్స్ ని డివైడ్ చేశారో అదంతా ఈజీగా అయిందా సార్ ఆ గ్రూపింగ్ అంతా? అంటే మరి ఆయన చాలా ఎన్నాళ్ళు చేశాడో మరి ఆయన బయటకు వచ్చిన తర్వాత మాత్రం అది 1900 సంవత్సరంలో బయటకు పెట్టాడు ఆయన. అంతకుముందు ఆయన ఎన్నాళ్ళు పరిశ్రమించాడో ఎంత చేశాడో అనేది మనకు తెలియదు. కాకపోతే అది మనకు వెలుగులోకి వచ్చింది 19th సెంచరీలో. సో అప్పటి నుంచి ఇక ఎవరు కూడా ఒక వ్యక్తి కూడా రక్తం ఎక్కించుకోవటం వల్ల చనిపోలేదు. ఈ యొక్క ప్రయోగం వల్ల కొన్ని ఉపయోగాలు కూడా మనకు వచ్చినాయి. ఏంటంటే మనకు అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది. ఆ వార్ లోపల ఏంటంటే చాలామంది సైనికులు క్షతగాత్రులు వీళ్ళందరికీ కూడా రక్తం అవసరమైందన్నమాట. వాళ్ళకి రక్తం ఎక్కించవలసిన అవసరమైంది. సో ఈయన యొక్క నాలెడ్జ్ తోటి కరెక్ట్ రక్తం ఎక్కించి ఆ సైనికులను బతికించుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఒక గొప్ప మనకి విజ్ఞానం వల్ల కలిగిన ఉపయోగం అన్నమాట. అలాగే ఆయన ఈ యొక్క నాలెడ్జ్ని మనకి ఇచ్చినందుకు నోబెల్ ప్రైజ్ను కూడా 1930లో ఆయనకి ఇవ్వటం జరిగిందండి. సో మరి మనం అందరం కూడా ఆయన గుర్తుంచుకుంటున్నాలనే ఒక తపన ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఆయన జన్మదినం ఏంటంటే జూన్ 14 అండి. ఆ రోజు మనం ఆ జూన్ 14న ఏం చేస్తున్నాం అంటే సెలబ్రేట్ చేసుకుంటున్నాం స్పెషల్గా. అదేనండి, జూన్ 14న మన అందరికీ తెలవదు. అంటే వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే అంటే ప్రపంచ రక్తదాతల దినోత్సవం అని మనం అనుకుంటున్నాం. కానీ ఇది ఎందుకు చేస్తున్నారు అనేది చాలా మందికి తెలవదండి. తెలియకుండానే అది సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ ఆ రోజు అది ఈ కార్ల్ ల్యాండ్స్టీనర్ గారి యొక్క జన్మదినం అన్నమాట. ఆయన యొక్క ఆ జన్మదినోత్సవాన్ని మనం అలా జరుపుకుంటున్నాం అనమాట. ఆయనకి నివాళిగా ఆయనని మర్చిపోకుండా మనం గుర్తుంచుకునేట్టు ఆయన సేవా నిరతిని ఆయన మనకిచ్చిన ఈ అమూల్యమైన నాలెడ్జ్కి మనం ఆయనకు చిరు నివాళి. సార్ అమూల్యమైన నాలెడ్జ్ అంటున్నారు మీరు, ఇందులో బాగా ఇంపార్టెంట్వి ఏ పాయింట్స్ అంటారు? అంటే ఇప్పుడు ఒక మనిషికి రక్తం ఇప్పుడు చాలా నేను ఒకసారి మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఎలా ఉన్నారంటే ఎంత అమాయకులు ఇంకా ఉన్నారంటే ఒక అతను టెక్నీషియన్గా మా దగ్గర పనిచేయడానికి వచ్చాడు. వస్తే నేను అతన్ని అడిగాను, బాబు నువ్వు ఒక అతను రక్తం కోసం వచ్చారు మన దగ్గరికి, నువ్వు ఎంతసేపట్లో ఇవ్వగలవు అంటే, ఏముంది సార్ ఓ పాజిటివ్ అడుగుతాడు, నేను ఓ పాజిటివ్ తీసి ఇచ్చేస్తాను అన్నాడు. అదేంట్రా అంటే మీరు అనేది టెక్నీషియన్ అంటే బ్లడ్ బ్యాంక్ లో ఉండే టెక్నీషియన్, ఐ మీన్ టు సే టెక్నీషియన్ అంటే బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్ అన్నమాట. అతను మరి అంత ఇదిగా చెప్పేశాడు ఒకటేసారి. మరి నేను ఇదివరకు హైదరాబాద్లో కూడా చేశానండి, నేను అలాగే అక్కడ చేస్తుండేవాడిని అని చెప్పాడు. మరి అతను అదృష్టం అనుకోవాలో ఆ బ్లడ్ బ్యాంక్ చేసుకున్న పుణ్యం అనుకోవాలో కానీ చాలాసార్లు ఇది బయటకు రాలా. ఎందుకంటే మరి ఎప్పుడైనా అలా ఇవ్వటం అనేది అది చాలా విరుద్ధం అనమాట. ఏదైనా క్రాస్ మ్యాచింగ్ ఇవన్నీ చేయడానికి కనీసం ఒక వ్యక్తి రక్తం కావాలని మన బ్లడ్ బ్యాంక్ వస్తే 45 minutes to 1 hour పడుతుంది ఇవన్నీ ప్రాసెస్ చేయాలంటే. అతను సింపుల్గా చెప్పాడు, 5 నిమిషాల్లో ఇచ్చేస్తానండి మేము అన్నాడు. సరే బాబు దండం పెట్టి నువ్వు వెళ్ళిపో అంటే ఇటువంటి అంటే నేను నాలెడ్జ్ అన్స్కిల్డ్ టెక్నీషియన్స్ కొన్ని చోట్ల పనిచేస్తున్నారు కాబట్టి ఈ రక్తము ఇచ్చినప్పుడు కొన్ని అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట. అంటే జరగరానివి జరిగిపోతున్నాయి. కొంతమంది ప్రాణాలకు మీరు అన్నట్టు కొన్ని పేపర్లలో చూస్తున్నా కొన్ని చోట్ల రక్తం ఎక్కించుకొని వాళ్ళు చనిపోయారండి, వీళ్ళు అదేంటి రక్తం ఎక్కించుకొని చనిపోవటం ఏంటి? చాలా రిస్కీ. రక్తం ఎక్కించుకోవటం వల్ల వచ్చే ఉపయోగాలు ఎంత బెనిఫిటో దానివల్ల వచ్చే దుష్పరిణామాలు కూడా అంతే. ఇట్ ఈస్ ఎ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. రక్తం ఎక్కించుకోవాలి అని తప్పనిసరి పరిస్థితుల్లో రక్తం ఎక్కించుకోవాలే కానీ ఊరికే రక్తం ఎక్కించుకుంటే నాకేదో బలం వచ్చేస్తుంది లేకపోతే ఇంకేదో. నేను కొన్నిసార్లు చూస్తుంటాను, ఇదివరకు నేను ఈ క్వాక్స్ అనేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇది చాలా ఒక 30 years బ్యాక్ అనమాట. రోడ్డు మీద కనపడేటట్టు అతనికి సలైన్ ఎక్కించాలి ఒక వ్యక్తికి. అంటే నీరసం పడిపోయాడు ఏదో ఉంది, సలైన్ ఎక్కిస్తే బలం వస్తుందనే ఒక నానుడు ఉండేదన్నమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే 2 చేతులకి సలైన్ ఎట్ ఏ టైం పెట్టేశాడు. మరి దాన్ని బట్టి చూడండి జనాలు చూసేవాడు, అబ్బో ఇతను ఇంత బాగా 2 సైట్లు సలైన్ పెడుతున్నాడంటే వేరేవాడు కూడా ఇంప్రెస్ అయ్యి ఇక్కడికి వచ్చేది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఊరికే సలైన్లు ఎవరికి పడితే వాళ్ళకి ఎక్కించకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుందంట. ఓవర్ ఎడిమా ఫార్మ్ అవటం కానీ లంగ్స్ లోపల కంజెషన్ కానీ ఎక్కువ అవుతుంది. చూసి అవసరమైతేనే ఎంతవరకు అంతవరకే ఎక్కించాలి, ఎంత సమయంలో ఎక్కించాలో అంత సమయంలోనే ఎక్కించాలి. అంతేగాని హడావిడిగా ఎక్కించి లేకపోతే మనం ఏదో చేసేస్తున్నాం అతనికి ఏదో లాభం అయిపోతుంది దీనివల్ల మనం సంపాదించుకోవాలనే తప్పనే తప్ప ఇక్కడ నాలెడ్జ్ లేని ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.